सत्यसज्जायने यदा समुद्रवते सावित्रे देव विशानः सर्वविद्यानां ईश्वरः सर्व ब्रह्म शिवो मे अस्तुदा शिवो ఈ రోజున సోమశల ప్రాజెక్ట్ కింద కావల కెనాల్ నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమంలో సోదర సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు, అలాగే మనకు ఇక్కడ సోమశల ప్రాజెక్టు చైర్మన్ మన కేశవ చౌదరి గారు, ఎస్సీ గారు, అలాగే మధుబాబు గారు, అలాగే మా భాస్కర్ రెడ్డి గారు, మన జయచంద్రారెడ్డి గారు, చిన్న గారు, అందరికీ కూడా రైతు సోదరులకి అలాగే జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి మీరు కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా 17 నెలలైంది. మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది. మీరు ఒకసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి. 149 చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం, నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం, O&M వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. ఎక్కడ వదిలేశారు. మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు, వాళ్ళు నాశనం చేసినవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది ఈ రైతుల మీద మక్కువతోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తా ఉన్నాం. అందరూ అది గమనించాలి. కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి 18,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు. అలాగే మీరు ఈరోజు చూశారు, చెరువులనే కాదు సోమశల ఉత్తర కాలువ చూశారు. సోమశల ఉత్తర కాలువ ఈ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటు రిజర్వాయర్ దాకా వాళ్ళకి కూడా కందుకూరు నియోజకవర్గం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్ గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది. అక్కడికి టైలెండ్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెండ్ వరకు వారికి మంచినీరుకి నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే కావల కాలువ మధుబాబు గారు చెప్పినట్టుగా కావల కాలువ పనులు పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. సోదర సమానులు మన కావ్య కృష్ణారెడ్డి గారు మన సహకారంతో అందరం కలిసి ముందుకెళ్తా ఉన్నాం. ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాం ఇది చేసామని చెప్పి, ఈ రోజున అన్నదాత సుఖీభావ చూశారు. రేపు మళ్ళా 2వ విడత రైతుకి మనం అన్నదాత సుఖీభావ డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి, అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం. ఈ సోమశల ఉత్తర కాలువ ఒకటి, కావల కాలువ ఒకటి, 2 కాలువల వల్ల 2.5 మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి. మిగతా మండలాలకు కూడా అవి రాబోయే రోజుల్లో మన కళలు సాకారం చేసుకునే దానికి బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే సోమశల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు, మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మంత్రివర్యులు, అలాగే యువనేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఎక్కువగా పేద నియోజకవర్గాలకి మాలాంటి ఉదయగిరి నియోజకవర్గానికి ఎక్కువగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు కానీ, నేను కానీ, అలాగే నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మన అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి మన రామనారాయణ గారి సహకారంతో ఈ ఏరియాలో ఇంకా కూడా మనం ఇరిగేషన్ వైపు, సాగునీటి వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది.
నాకు ఈ రోజు కూడా ఒక రకమైన బాధ అనమాట. ఉత్తర కాలువ వెళ్ళింది మన కాన్స్టిట్యున్సీ నుంచి ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్ళింది, కానీ రాళ్లపాడు లాంటి రిజర్వాయర్ ఉదయగిరి నియోజకవర్గంలో ఒకటి మనం కట్టుకుపోయాలేమో అనే బాధ. అంటే తాగేదానికి నీళ్లు లేవు, చాలా మందికి తాగేదానికి నీళ్లు లేని సందర్భం. ఒక గ్లాసు సంవత్సరాల నీళ్లు, మంచి నీళ్లు మనకు చాలా ఇళ్లకి దొరకని పరిస్థితి. ఆ విధంగా దానికి కూడా జేజీఎం వర్క్స్ కంప్లీట్ చేసుకొని జేజీఎం ప్రాజెక్ట్ ద్వారానే కేవలం ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని వైపు కూడా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎస్సీ గారికి, మన కృష్ణారెడ్డి గారికి, అలాగే మిగతా డిస్ట్రిబ్యూటరీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.